హాయ్ హలో నమస్తే. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా నేను విజయవాడలో ఉన్నాను ఈరోజు. ఇది చూస్తే డోర్నకల్ రోడ్ అంటారు. ఇక్కడ చాలామంది ఇక్కడ మార్నింగ్ వాక్ వస్తున్నారు. చాలామంది విజయవాడకు చెందిన యువకులు అందరూ మార్నింగ్ వాక్ వస్తున్నారు. ఒక్కసారి తెలుసుకుందాం. విజయవాడలో మొత్తం 3 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ పశ్చిమం, విజయవాడ సెంట్రల్ అండ్ విజయవాడ తూర్పు. ఈ 3 నియోజకవర్గాల్లో విజయవాడ ప్రజలు ఎవరిని గెలిపించబోతున్నారు, వారి మనసులో ఎవరికి చోటుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2024 ఎలక్షన్స్లో ఎవరిని ఎన్నుకోబోతున్నారో ఇప్పుడు వాళ్ళ మాటలను తెలుసుకుందాం రండి. మీరేం చేస్తారు? రిక్షా దొక్కుతారు. ఎవరు వస్తే బాగుంటుంది చెప్పండి ఎలక్షన్స్లో? నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? మాకు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఓకే. జగన్ పరిపాలన మాకు చాలా ఇబ్బందులు అండి. కష్టపడి బతికోలు బతకలేరు. రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అన్నీ కూడా. ఏది కూడా అనవసరం. మనసు నలుగురు పిల్లల్లో కుటుంబాలతో ఉన్న వాళ్ళు బతకడం చాలా కష్టం అండి ఈ పరిపాలనలో నాకు తెలిసి. అంటే ఏంటి ఇప్పుడు మీకు రేట్లు పెరిగాయా? వాళ్ళు చాలా ఇస్తున్నారు కదా మీకు. మీకు రిక్షా కార్మికులకు కూడా మీకు 10,000 ఇస్తారు పథకం. పిల్లలకి ఎవరికో 10,000 ఇస్తారు. మరి ఈ రేట్లు పడితే దానికి వడ్డీ సంవత్సరానికి వడ్డీ కలిపి 30,000 కట్టవలసి వస్తుంది. ఇప్పుడు బతకడానికి ఇప్పుడు ఆ పథకాలు ఇచ్చే కదా రేట్లు తగ్గిస్తే మంచిది కదండి. ప్రతిదీ రేట్లు పెరిగాయి. బస్సు కానండి అన్నీ ఏది పెరగలేదు చెప్పండి. ఇప్పుడు ఏదైనా పలానా తగ్గిందని ఎవరన్నా చెప్పమన్నాడు. అమ్మఒడి ఇస్తున్నారు కదా. అమ్మఒడి ఇస్తే సుఖమే ఉందండి. అమ్మఒడి ఏ ముఖ్యమంత్రి వచ్చినా పథకాలు మామూలుగా ఇస్తారు. రేట్లు ఎలా పెంచారు కదా ఎవరు ముందు ఎప్పుడు ఎంత రేట్లు పెరగలేదండి. ఇప్పుడు నన్నే కానీ మీరు నన్నే అడగండి, వ్యాపారస్తులు అడగండి, ఎవరిని అడగండి. ఈ పరిపాలన ఎవరికీ నచ్చలేదు. ఎందుకంటే మీకు ఏంటి వాళ్ళు ఏంటంటే మేము బ్రహ్మాండంగా చేస్తామంటున్నారు, మాకు పిల్లలు అంతా హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు. వచ్చే ఎలక్షన్లోనే బ్రహ్మాండంగా చేస్తున్నారు లేదు జనాలు చెప్తారు. వచ్చే ఎలక్షన్లోనే ఇప్పుడు ఈ ఎలక్షన్లో చూడండి జనాలే చెప్తారు బ్రహ్మాండంగా చేశారు, ఎలా చేశారు. జగన్ మాత్రం గెలడండి, అది గ్యారంటీ. నేను చెప్తాను. ఓకే. ఏం కావాలి మీకు? ఏం కావాలి? ఏం చేస్తే బాగుంటుంది? మీకు ఏం చెప్తే బాగుంటుంది? రేట్లు తగ్గించాలండి. కుటుంబంతో ఇప్పుడు రిక్షా అంటే 400-500 ఒప్పుకుంటాం. ఈ రేట్లు బట్టి 2 పిల్లలతో మేము బతకగలం, భార్య పిల్లలమే. ముందు పరిపాలన మాకు అలా లేదు. రేట్లు ఎంత తక్కువ ఉండేయండి అప్పుడు. ఆయిల్ ప్యాకెట్ 84 రూపాయలు, 80 రూపాయలు, 70 రూపాయలు అంటే 180, 190 రేట్లు ఏంటండి. పప్పు కాదు, ఉప్పు కాదు, ఏది అన్నీ పెరిగినాయండి. అలానా తగ్గిందని ఎవరన్నా చెప్పండి. పోనీ వైసీపీ వాళ్ళు వచ్చి చెప్పమనండి ఇది తగ్గించాం మేమని. అసలు ఏది కూడా కష్టపడి అంటే నిత్యావసర వస్తువులు ధరలు పెంచారు అని చెప్తున్నారు. అంతేనా? పెరిగిపోయినాయి. నిత్యావసర బస్ ఛార్జీలు పెరగలేదు, ఏం పెరగలేదు, అన్నీ పెరిగిపోయినాయి. ఏం పెరగకుండా ఉన్నాయి చెప్పండి. ఫలానా తగ్గించారని చెప్పమని పోనీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఓకే. ఇప్పుడు అంటే నార్మల్గా ఇప్పుడు ఇవన్నీ క్యాబులు, ఆటోలు అన్నీ అయిపోయినాయి. మీరు ఇంకా రిక్షా దొక్కుతున్నారు అంటే ఎలా ఉంటుంది మీ జీవన విధానం? ఎలా ఉంటుంది? మామూలు లగేజీలు గేజీలు అయితే మనుషులు కాకపోయినా కానీ ట్రావెల్లో కూడా లగేజీలు వేస్తాం. ఎంత వస్తాయండి రోజు కూలి మీకు? 500. మీరు సొంత ఇల్లు ఉందా విజయవాడలో? లేదు. మీరు అద్దె ఎంత కట్టుకోవాలి? ఇవన్నీ నెలకు వచ్చిన దాంట్లో ఏమైనా మిగులుతుందా పిల్లల చదువులు కానీ అట్లాగా? ఇంకేం మిగులుతుందండి ఈ ప్రభుత్వంలో మిగలడం ఇంకేమన్నా కష్టం. ఓకే సార్. అది కాదండి, అంటే ఆటో డ్రైవర్లకి ఇంత డబ్బులు ఇస్తున్నారన్న, రిక్షా కార్మికులకు మీకు ఏమి ఇంతవరకు ఏం చేయలేదు? రిక్షా వాళ్ళకండి అంటే మీ యూనియన్ ఉంటాయి, మీ అన్ని చాలా ఉన్నాయి కదా. ఏమి ఇస్తున్నారండి ఆటోలకి? ఓనర్కి ఇస్తున్నారు. డ్రైవర్లు కడుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక కేసు రాశారంటే డ్రైవర్లు కట్టుకుంటున్నారు. ఓనర్లు 10,000 తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు కేసు రాస్తారండి, డ్రైవర్ అద్దె తోలుకుంటాడు. అద్దె తోలిన ఎవరు కదండి 10,000 ఓనర్కి ఇస్తాడు. 10 ఆటోలు ఉన్నా 10,000 ఇస్తారు అడిగి. 10 మంది డ్రైవర్లు తోలుతారు. డ్రైవర్లు పోతే ఎక్కడైనా కేసు రాశారనుకో డ్రైవర్స్ వచ్చినట్టు కడతాడు. వీటికి లాభం లేదు కదా, ఓనర్కి లాభం. అది ఎవరికో ఒకటి ఉంటుందండి అద్దె. విజయవాడలో 30 వంతు అన్ని అద్దె ఆటోలు అండి, సొంత ఆటోలు ఎవరికి లేవు. అన్ని ఎవరు కూడానండి వచ్చే ఎలక్షన్లో చూడండి జనాలే చెప్తారు, మనం చెప్పకూడదు. గుద్దుడేనా? గుద్దుడే. ఓకే. అంటే ఆయన అన్నారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఎస్సీలు ఎస్టీలు చెప్తారు త్వరలో. ఓకే. ఎవరు వస్తే మీకు బాగుంటుంది చెప్పండి లాస్ట్ ఫైనల్ గా? మాకు తెలుగుదేశం వస్తే బాగుంటుందండి, ఇంకేం లేదు. ఓకే. తెలుగుదేశం రావాలి. అది తెలుగుదేశం వస్తే శుభ్రంగా ఏదో కొంచెం బతుకుతాం. రేట్లు అయ్యి తగ్గి. ఓకే. ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఇంకా చచ్చిపోవడం తక్కువ. చాలా కుటుంబాలు చచ్చిపోవాలి. ఇంకా పిల్లలు కుటుంబాలతో ఉన్నవాళ్ళు, సింగల్ ఉన్న వాళ్ళకి ఏముండదులండి. 4-5 పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ రేట్లు బట్టి బతకగలరండి. 500-600 పని చేసుకున్నాడు బతకగలరా? ఇప్పుడు సిమెంట్ పనులు చేసి వాళ్ళు బెంచర్లు ఉంటారు. అలాంటి ఎవరికైనా పనులు ఉంటున్నాయి ఈ ప్రభుత్వంలో. ఒకప్పుడు ఎలా పనులు చేసుకునేవారు సిమెంట్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చెప్పండి పనులు వెళ్ళి అక్కడికి వెళ్ళాడు కానీ బెంచర్కి లేదు, లేదా ఇక్కడ విజయటేస్ కూడా వెళ్ళాడు కానీ వాళ్ళకి పనులు లేక రిక్షాలు ఒప్పుకుంటున్నారు. మాట్లాడి పనులు లేక ఏంటండి కష్టపడి పని చేసే వాళ్ళు రిక్షాలో ఏదో మేము సిమెంట్ పనులు చేసిన వాళ్ళం అండి. ఏ పని లేక ఏం చేస్తాం రిక్షాలు ఒప్పుకుంటాం. సార్ ఒకటి
మందు విషయానికి వస్తే కూడా చాలా మంది దీని మీద ఉంది అంటే ఏంటి మందు తాగి కూడా అసలు ఓటేడు జగన్. అదేంటండి అట్లా అన్నారు? అడిగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బార్ల దగ్గరికి వెళ్ళి అమనాపూర్లు పెడతారు ఇంకా జగన్. అదేంటండి అట్లా మంచిగా ఉందంట కదా? మంచిదేముందండి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్, ఇప్పుడు 150 రూపాయలు. ఓకే, మరి అది ఏది తగ్గలేదండి ఈ ప్రభుత్వం. ఫలానా తగ్గిన ఫోన్ వైసీపీ వాళ్ళు వచ్చి చెప్పమన్నాను, నాకు ఫలానా తగ్గించాడు మా జగన్ అని చెప్పమన్నాను. ఏదే తగ్గలేదు, జనాలను అన్యాయంగా దోసుకుంటున్నారండి. నాకు తెలిసేది అది ఒకటే. ఓకే, జనాన్ని అన్యాయంగా దోసుకుంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా జనాలు ఇదే చెప్తారు. 4 పథకాలు తీసుకున్నవాడు మంచి చెప్తాడేమో, ఎందుకంటే లేదంటే పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా చెప్పరు. ఎలా ఏంటంటే పథకాలు పీకేస్తారని భయంతో ఎవడు బయటకు చెప్తలే. ఎలక్షన్ ఓటింగ్ దాకా ఎవరేం చెప్పరంటారా? బయటకు చెప్పరండి, చెప్తే పథకాలు పీకేస్తామని బెదిరిస్తున్నారు కదా. ఓకే, మాలాట వాళ్ళు ఎవరో తెగించి చెప్తారు ఏంటి పథకాలు పీకేసుకోమనండి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా పథకాలు ఇస్తాడు, మామూలే. వీడు ఇచ్చేది పథకాలు ఇచ్చే అసలు ఓటేసి చెప్పు, మా చెబుతా మేము కొట్టుకోవాలి ఓటేసి వేసినందుకు. అవునా? అంత అనుకుంటున్నారా ప్రజలు? అంత అనుకోవడం ఏంటండి, మీకు వచ్చే ఎలక్షన్లో తెలుస్తుంది. వచ్చే ఎలక్షన్లో తెలుస్తుంది, ప్రజలు అనుకోవడం కాదు. బయటికి చెప్పరండి, పథకాలు పీకేస్తామని బెదిరిస్తున్నారు. ఈ వాలంటీర్లు లాలీలు బోల్డ్ మంది మాకే చెప్తున్నారు, రిక్షాబాళ్ళు ఎక్కినారు. ఏమైనా మాట్లాడితే పథకాలు పీకేస్తామంటున్నారు బాబు, ఇంకా అలాగే ఎలాగని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడలేము, అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడే చెప్తామంటున్నారు అందరూ. ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్తారు, ఓటు సచ్చినా జగన్ వెళ్ళండి, అది మాత్రం నేను కరెక్ట్గా చెప్పగలను. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మీ పేరు? హరినారాయణ. హరినారాయణ గారు, సార్ తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది, 2024 ఎలక్షన్, 2024లో ఏపీలో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీరు ఏం చెప్తారు సార్? ఇక్కడ ఏముంది, ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? మన స్టేటు ఆంధ్ర ఇండియాలో నంబర్ 1గా ఉండాలని మా కోరిక. అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. ఓకే, అంటే కొంతమంది చాలా మంది కామెంట్ చేస్తుంటారు, రాజధాని లేదు మీకు రాష్ట్రం అని అన్నట్టు అంటారు. అంటే పొలిటికల్ విమర్శలు చాలా ఉన్నాయి. మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించేసింది కదా, సో అంబిగ్యూటీ అనేది లేదు ఇంకా దాని మీద. ఓకే, సో ఉన్నది నడుస్తుంది, ఏదున్నా డెవలప్మెంట్ ఉందని అనుకోండి. దట్స్ ఇనఫ్. స్టేట్ మంది, మన స్టేట్ ఫస్ట్ ఉండాలి ఇండియాలో. ఓకే, అది మా కోరిక. సార్ చాలా మంది మాట్లాడుతున్నారు, పేదవాళ్ళకైతే వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఉన్నాయి కానీ డెవలప్మెంట్ వచ్చిన పరిస్థితి లేదంటున్నారు. అంటే అన్ని ఇంప్లిమెంట్ అయ్యాయండి, కానీ ఇంకా దాంతో పాటు ఇప్పుడు ఒక్క పారామీటరే కాదు, అన్ని పారామీటర్స్ చూసుకోవాలి. అన్ని పారామీటర్స్ బాగుంటే బాగుంటుంది. అంటే సమాజంలో అన్ని సెక్షన్లు బాగున్నప్పుడే మిగతా డెవలప్మెంట్ బాగుంటుంది. ఓకే, అంటే విజయవాడలో దగ్గర దగ్గర 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాలు అంటే ఎలక్షన్స్లో 3 ఎలా ఉందండి? అంటే గవర్నమెంట్కి వైపు ఉందా, లేకపోతే ఏదన్నా మార్పు కోరుకున్నట్టే మీకు ఆయన అనిపించిందా? చెప్పలేము సార్, వీటిని బట్టి తెలియట్లేదు సార్, తెలియట్లేదు. ఓకే, చెప్పలేము. ఇట్ ఈస్ ఎనీవన్స్ గేమ్ అన్నట్టుగా ఉంది. ఓకే, అయితే లాస్ట్ బాల్ దాకా ఆగాల్సిందే. టిల్ ది లాస్ట్ బాల్ ఇస్ బౌల్డ్ వీ కెనాట్ సే, వీ కెనాట్ ప్రిడిక్ట్ ది రిజల్ట్ ఆఫ్ ది ఇదన్నమాట మ్యాచ్. ఓకే, లాస్ట్ బాల్ దాకా వెయిట్ చేయాల్సిందే, అక్కడ ఏం జరుగుతుందని చూద్దాం. అంటే ఎలక్షన్ ఎంత రసవత్తరంగా ఉందో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ నమస్కారం. రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే సరైన నాయకుని ఎన్నుకోవాలండి. ఓకే, సరైన నాయకుని ఎన్నుకుంటేనే రాష్ట్రం డెవలప్ అయింది. ఓకే, మరి అమరావతి కూడా డెవలప్ అవ్వాలంటే సరైన నాయకుడు, విజన్ నాయకుడు ఎన్నుకోవాలి. ఓకే, ఓకే. నెక్స్ట్ అండి, మీరేం చెప్తారు? ఇప్పుడు వెల్ఫేర్ ఒకటే కాదండి, మనం ఏంటంటే హ్యాండ్ హోల్డింగ్ పైకి వచ్చినప్పుడే వెల్ఫేర్ అవసరం లేదు. ఎవరైతే ఒక రేషన్ బియ్యం ఇంకోటి కోరుకుంటున్నాడంటే ఏంటి, వాళ్ళకి లేదన్నమాట. వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేసి వాళ్ళని డెవలప్ చేసేవాళ్ళకి అవసరమే లేదు. ఓకే, సో ఆ రకంగా ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి, సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వాలి, ఉపాధి అవకాశాలు బాగా రావాలి. దట్ ఈస్ ద ఓన్లీ విష్ వాట్ వి ప్రెడిక్ట్. ఓకే, ఓకే. నెక్స్ట్ సార్ మీరేం చెప్పాల్సుకున్నారు? ప్రాధాన్యత ఇవ్వకుండా బాగా డెవలప్మెంట్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, మొత్తం అంటే మీరేం ఉచితాలు ఉండకూడదు అంటున్నారు. బట్ ఓకే, ఓకే, డెవలప్మెంట్ కాకుండా అప్పులు తీసుకుని వచ్చి ఉచితాలు ఇస్తూ ఉంటే అది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. ఓకే, అంటే ఉచితాలు ఉండకూడదు, దాంతోపాటు ఉచితాలు ఇవ్వాలి కానీ దాంతోపాటు సంపదను కూడా సృష్టించి వాళ్ళకి ఉచితాలు ఇవ్వాలి, వాళ్ళ సోమరబోతులను చేయకూడదు అంటారు. అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి. ఓకే, వాళ్ళు గమనించాలి. ఓకే, లాస్ట్ ఛాన్స్ ప్రజలకు కూడా మంచి ఛాన్స్, ఇప్పుడు ఇచ్చిన ఛాన్స్. అమరావతి డెవలప్ అవ్వాలన్నా, స్టేట్ డెవలప్ అవ్వాలన్నా, అన్ని రాష్ట్రాల్లో నెంబర్ 1 ఉండాలన్నా మంచి నాయకుడిని, విజన్ నాయకుడిని ఎన్నుకోవాలి. ఓకే, 3 ఏపీలో భాగంగా విజయవాడలో ఇప్పుడు దాకా చాలామంది ఒపీనియన్స్ తీసుకున్నాము. చాలామంది మేధావులు, సీనియర్స్ ఏదైతే ఉచితాలు ఎక్కువ ఇచ్చి సోమరపోతులను చేయొద్దు అంటున్నారు. ఆటో డ్రైవర్సు,
దాంతోపాటు తక్కువ ఏదైతే రెక్కాడ దగ్గర డొక్కాడని కార్మికులు ఉన్నారో వాళ్ళు నిత్యావసర వస్తువులు మాకు పెరిగాయి, నిత్యావసర వస్తువులు పెరగటం వల్ల మేము సరిగ్గా ఉండలేకపోతున్నాము, మా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము, పోషించుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు. యూత్ అయితే మాకు అసలు రాజధాని లేదు, మాకు ఉద్యోగాలు కావాలంటే తెలంగాణలో ఉద్యోగం కావాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి, బెంగళూరు కర్ణాటకలో అయితే బెంగళూరు వెళ్ళాలి, అదేవిధంగా మహారాష్ట్ర అయితే ముంబై, ఇలా రాజధానిలోకి వెళ్ళి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటానికి వెళ్తాము, కానీ మాకు ఇక్కడ రాజధాని లేదు, మా పరిస్థితి ఏం చెప్తున్నారు. మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది అందరికీ. అంటే రకరకాల ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. చాలామంది మాత్రం గవర్నమెంట్ మారితే బాగుంటుంది, మాకు విజనరీ కావాలి, మాకు ఒక స్కెచ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం అన్నీ జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని విడిపోయిన రాష్ట్రం కాబట్టి దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే నాయకుడు కావాలి అని చెప్తున్నారు. చూద్దాం 2024 ఎలక్షన్స్లో ఏపీ ప్రజలు మార్పును కోరుకోబోతున్నారా, లేకపోతే మళ్ళీ జగన్కే పట్టం కట్టబోతున్నారా అనేది తెలుసుకుందాం.